ఇద్దరు చదువుతున్నారయ్యో తుస్సు. ఇప్పుడైతే లైబ్రరీకి వచ్చినాం. మన ఇంటెలిజెంట్ నిఖిత లైబ్రరీలో బుక్ తీసుకున్నా. ఇట్లాంటి బుక్ ఎత్తుకుపోయి అమ్మేస్తే గుజిరికేస్తే అమ్మేస్తాను, సేల్ చేసేస్తాను. అంటే ఎప్పుడే కానీ రాకుండా ఒకటేసారి వచ్చేదలకి అదేదో కొంచెం కొత్తగా ఉందన్నమాట. లేదంటే మిస్టర్ బీన్ లాగా కాపీ కొట్టడము, వెంకటేష్ లాగా కాపీ కొట్టడము, ఇవన్నీ అయితే జరగవు అన్నమాట. సో లాస్ట్ ఎగ్జామ్కి గల ప్రిపరేషన్ యొక్క కష్టాలు, ఇంకా రేపు ఎగ్జామ్ ఎట్లుంటుంది అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి లాస్ట్ ఎగ్జామ్ మనకి, రేపటితో ఎగ్జామ్స్ అయితే కంప్లీటెడ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు 2-3 గంటలు నైట్ అవుట్ చేసి పండుకుంటా అనమాట. సో లెట్ స్టార్ట్ మావా. అగ్నిస్ఖలన సందర్భ వర్గ ప్రళయన ఛత్రపతి మధ్యందిన సము చదివే స్టార్ట్ చేశానే ఎక్కడలే నిద్ర అంతా ఇప్పుడే వస్తుంది. నైట్ టైం నిద్ర రమ్మంటే రాదు, నిద్రపోయేటప్పుడు నిద్ర రాదు, ఈ టైంలోనే వస్తుంది. చదువుకుంటున్నప్పుడు మాత్రం నన్ను డిస్టర్బ్ చేద్దామనేసి నిద్ర అయితే వస్తుంది అనమాట. బట్ ఎలాగైనా ఎట్లా మేల్కొనైనా కూడా నైట్ అంతా చదివేయాల, అస్సలు పడుకోండి, చూస్తుండండి, చదువుతూనే ఉంటా. 20 minutes later. మనసు గతియింతే, మనిషి బ్రతుకింతే. A few moments later. సో మనకు 10th ఇంటర్లలో ఉన్నట్ల నోట్స్లు, టెక్స్ట్ బుక్లు, మెటీరియల్స్ అన్నీ ఏమి ఉండవు. ఓన్లీ ఇట్లా పీడిఎఫ్ లాగా వస్తాయన్నమాట గ్రూప్లో. సో వాటిని చూసి మొత్తం పీపీటీస్, వాటిని చూసి మొత్తం అంతా మనమైతే చదువుకోవాల్సి వచ్చింది. సో ఆ పీపీటీలు అన్నీ కూడా ఎట్లుంటాయంటే సో ఇట్లుంటాయన్నమాట. జస్ట్ మనం ఇందులో నుంచి చదువుకోవాలంతే. Many hours later. సో మొత్తానికి అయితే ప్రిపరేషన్ కంప్లీటెడ్ అనమాట. సో నాకు కూడా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. The next day. మార్నింగ్ గాయ్స్, ఇప్పుడు వచ్చేసి టైం 9:10 అయింది. జస్ట్ నో స్నానం చేసి ఎగ్జామ్కి అంత అట్లా లైట్గా ఇంకోసారి చూసుకున్నాను అనమాట. మనం బైకు ఇంటి నుంచి వేసుకొచ్చినప్పటి నుంచి నడిచేదే తగ్గిపోయింది. ఎనీ టైం బైకే ఆడికి పోయినా బైక్లోనే. సో గాయస్ ఇటు చూడండి ట్రాఫిక్, ఇంకా కాలేజ్ కూడా రాకనే అక్కడెక్కడి నుంచోనే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం చూడండి తగ్గేదే లేదన్నట్టు రాంగ్ రూట్లో నుంచి అయితే వెళ్తున్నాము. మొత్తం ట్రాఫిక్ ఇదంతా క్లియర్ వీటి నుంచి కాలేజీకి పోయేదానికి ఈజీగా 5 to 10 minutes అయితే పట్టేది అట్లుంటుంది. రోజు ఇదే ట్రాఫిక్కే ఉంటుంది. సో గాయస్ ఆ పక్కన ఫుల్ ట్రాఫిక్ ఉందని చెప్పేసి ఈ పక్కకు వచ్చినాము. ఇక్కడ మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది. ముందరికి పోయేది లేదు, వెనక్కి పోయేకి లేకుండా ఉంది. సో గాయస్ మనం ఆట నుంచి ఇక్కడికి వచ్చేకైతే ఏదో పెద్ద యుద్ధం చేసినట్లుగానే ఉంది. అది కాక ఇక్కడ పార్కింగ్ దొరకడం అంటే అది మామూలు విషయం కాదు. సో మొత్తానికి అయితే పార్కింగ్లో పార్క్ చేసేసి టైం వచ్చేసి ఇప్పుడు 9:50 అయింది. 10కి ఎగ్జాము. సో తక్కువ బ్లాక్ చేసి వెళ్ళిపోల్లా. అయ్యా ట్రాఫిక్లో భలే తలకాయ నొప్పి, అసలు ఎవడు ఎట్లా వస్తాడో తెలీదు. సో మొత్తానికి అయితే కాలేజ్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసినాం. మనమే లేట్ అనుకుంటే మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు లేటు. సో నో ప్రాబ్లం. అండ్ అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా మనలాగా లేట్ కమ్మర్స్. ఇద్దరు చదువుతున్నారయ్యో తుస్సు. ఎగ్జామ్ ముందర చదువుతున్నారు చూడండి. తుస్సు నువ్వురా డైరెక్టా ఆకీస్ పాకీస్ ఆకని రాసేదా? వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. సో గైస్ సక్సెస్ఫుల్గా మిడ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్ అయితే ఇచ్చి పడేసినాం అనమాట. సో గైస్ ఇప్పుడైతే లైబ్రరీకి వచ్చినాం. మన ఇంటెలిజెంట్ నిఖిత లైబ్రరీలో బుక్ తీసుకున్నా. లోపలికి రాచ్చా? ఇది ఆబ్జిల్లా ఇదేంది స్కాన్ చేయాలి ఇడా?
ఓకే లైబ్రరీలోకి పోవాలంటే ఇది ఏదో స్కాన్ చేసింది, నాకు ఐడియా లేదు, ఒకసారి కూడా పోలే. ఏందయ్యా ఇట్లుంది లైబ్రరీలో అంతా, ఎక్కడ ఇచ్చేది? మన సబ్జెక్టుకి సంబంధించిన బుక్స్ ఈడు ఉంటాయంట, నిఖితా పాప అయితే చెప్పింది. ఆహా, ప్రతి సబ్జెక్ట్ ఉంటాయా? ఫస్ట్ టైం లైబ్రరీలో కడుగు పెట్టినా బాస్, ఇంత బాగుంది ఏందిరా. ఇప్పుడు అలాగే ఉంటుందా? అంటే ఎప్పుడే కానీ రాకుండా ఒకటేసారి వచ్చేదలకి అదేదో కొంచెం కొత్తగా ఉందన్నమాట. ఈడ కెమెరా వీడియో తీయొచ్చో లేదో కూడా ఐడియా లేదు. ఎక్కువసేపు లేకుండా వెళ్ళిపోదాం. జావా బుక్, జావా అన్నీ ఉన్నాయి ఇందులో. అయితే ఎన్నిసార్లు వచ్చినావు నువ్వు? కాదు నిఖిత, బాగా ఇగో ఇక్కడ చూడు, ఇది బరువు ఉంది అది కదా, ఇట్లాంటి బుక్ ఎత్తుకుపోయి అమ్మేస్తే గుజిరిగేస్తే అమ్మేస్తాను, సేల్ చేసేస్తాను. ఫైనా? అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏమన్నా స్కాన్ చేసుకుంటారా మనం తీసుకున్నట్లా? మన ఐ కార్డు మీదనే కదా ఇది మనకి ఇచ్చేది, ఫైన్ పెరుగుతా పోతా ఉంటుంది. లెక్కెత్తుండయ్యో అయితే బుక్కులు తీసుకోపోలేం. షిట్ మ్యాన్ షిట్, తీసుకోపోయేటట్లయితే గుజరాత్ వేసేస్తా అంటే ఇంకా. సో గైస్ సక్సెస్ఫుల్గా మ్యారీ మీ స్ట్రేంజర్ అనే బుక్ అయితే తీసుకోబోతున్నా రూమ్కి, చదువుదాం ఇంకా, మనం కూడా రీడర్ అయిపోదాం. సో గైస్ మొత్తానికి అయితే ఈ బుక్ తెచ్చేసుకున్నా. అండ్ ఏం చేయాలా, ఈ బార్ కోడ్ నీడు చూపిల్లంట. అయ్యి కొంచెం ముందరికి రారా. సో గైస్ ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది. దీనమ్మ ఎండ మాత్రం మంచి పడేస్తుంది. రూమ్కి వెళ్ళి పడుకుంటే ఇంకా స్వర్గమే ఇంకా. A few moments later. సో గైస్ తినేసి ఇప్పుడే రూమ్కి అయితే వచ్చిన. ఫుల్ వెలిసిపోయినట్లుంది, లాస్ట్ ఎగ్జామ్ కదా రాసేసి. చక్కగా ఫ్యాన్ ఆన్ చేసి లెట్స్ స్లీప్ ఇంకా. నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీవంటే పాడి పాడి వస్తానే.